నేను మీ విజయ్, సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో ఉన్నాం. ప్రజాపాలన పైన కొన్ని అంశాలపై తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, ముందుగా తెలుగు టీవీ ప్రేక్షకులు నాకు ధన్యవాదాలు. సార్, ప్రజాపాలన పైన ఎలాంటి సమస్యలు ప్రజాపాలన చేస్తున్నట్టు? ప్రజలు ఎక్కువగా ఈ రోజు రోజుకు జనాభా పెరగటం జరుగుతుంది. జనాభా పెరిగే తరుణంలో రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతుంది. మన దేశ జనాభా మీకు తెలుసు, స్పాంటేనియస్గా పెరిగిపోతుంది విపరీతంగా. దానిలో భాగంగా కుటుంబాలు డివైడ్ అయినాక రేషన్ కార్డుల సమస్య. ఇంతకుముందు నాకున్నదండి, నా పిల్లల పెళ్ళి లేని వాళ్ళకి ఇప్పుడు అన్యోన్యంగా రేషన్ కార్డు కావాల్సి వచ్చింది, అట్లాగే ఒక ఇల్లు కావాల్సి వచ్చింది. ఇట్లా పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, వీటి మీద ఎక్కువ గ్రామాలలో మెయిన్గా ఈ ప్రధాన సమస్యలు కొట్టుమిట్టాయి టుడే ఈ రోజులో. సార్, ఇప్పుడు 6 గ్యారెంటీలను ప్రవేశపెట్టింది సార్ కాంగ్రెస్ అధికారంలో రాగానే. ఇందులో ఎన్ని అమలైనాయి సార్? ఈ మారుమూల గ్రామంలో ఎన్ని అమలైంది? ప్రజల స్పందన ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ది వచ్చింది ఇది బస్ ఒకటండి మహిళలకి. అది మంచి సక్సెస్ అయింది. మహిళలు కూడా చాలా హెవీగా ప్రయాణం చేస్తున్నారు. రెండోది ఏంటంటే సామాన్య మానవులకు ఉపయోగపడ్డది ఇది కరెంట్ ఒకటండి. సామాన్య మానవులకి ఇంతకుముందు మా దగ్గరికి కూడా నెల బిల్లులు వచ్చే వరకు మాకు 1000 వచ్చింది, 2000 వచ్చిందండి, ఒక బల్బు ఒక ఫ్యాను అనే పంచాయతీలు ఎక్కువ ఉండేది. అది కూడా ఇప్పుడు 200 యూనిట్ల లోపు ఒకటి సామాన్య జనానికి ఫ్రీ అనే వరకు కరెంటు బిల్లుల సమస్య గ్రామాలలో లేకుండా అదైతే పరిష్కారమైంది. ఊరికెవరో మాలాంటి వాళ్ళకి 5-6 తప్ప మ్యాక్సిమం 99% బిల్లులు రద్దు కావటం జరిగింది మా గ్రామంలో. ఇక్కడ నేను తిరుగుతున్న గ్రామాలలో ఉన్నదాన్ని బట్టి తండాల్లో, ఎస్సీ కాలనీల్లో మ్యాక్సిమం ఎవరో పెద్ద రైతాంగం తప్ప మ్యాక్సిమం 90% దాకా బిల్లులు మారుతుంది. ఇదొకటి మంచి హర్షించదగ్గ పరిణామం రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో. సార్, అలాగే ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, అది ఎంతవరకు సాధ్యమైంది? అది ఖచ్చితంగా అమలైద్దండి. ఎందుకంటే దానికి రుణమాఫీ అనేది ఇంతకుముందు కేసీఆర్ గారు మనకు ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన పీరియడ్లో కూడా ఖచ్చితంగా ఒకేసారి లోన్ మాఫీ చేశారు. 2009 ఆ ప్రాంతం, అదే 2004 తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఉండి అక్కడ మన్మోహన్. అయితే మరి ఎందుకో కేసీఆర్ గారు ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద కాళేశ్వరం అట్లాంటి వాటిలో విపరీత వేల కోట్లు పెట్టి కొంచెం ఈ రుణమాఫీని అబాస్పాలు కావడం జరిగింది. 4 విడతలుగా 4 పాతికలు ఇచ్చేవరకు ఈ రాజకీయ రంగాన్ని కాకుండా పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు జాగ్రత్తగా అన్ని పరిశీలన చేసి 6 నెలల నుంచి కూడా అందరూ మంత్రివర్గం, కమిటీలు పూర్తి విశ్వాసంతో పనిచేస్తూ మంచిగా అసలు లోతుగా పరిశీలన చేసి ఎట్లా మనం రుణమాఫీ చేయాలనే బ్యాంకును సమర్థించడం, అట్లాగే రైతులు ఎంతమంది ఉన్నారు, ఏ రకంగా ఎప్పుడు తీసుకురు, ఎప్పటివరకు కట్ ఆఫ్ డేటు, అట్లా గతంలో ఏ విధంగా రుణమాఫీ జరిగింది, ఇవన్నీ కూడా కులంకషంగా చర్చించి నిర్ణయం తీసుకోవడానికి మంచి సాహసోపేతమైన చర్య చేస్తారు. మాకున్న సంబంధాల ప్రకారం మా నియోజకవర్గంలో మంత్రి గారు, ఖమ్మం వ్యవసాయ మంత్రి గారు, ఇక్కడే ఉప ముఖ్యమంత్రి గట్టి గారు, వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా రుణమాఫీ అమలు చేసి తీరుతారండి. దాంట్లో నో డౌట్, మాకు ఆ విశ్వాసం ఉంది. నేను యాజ్ ఏ రైతుగా నాకు పూర్తి 100% విశ్వాసం ఉంది. ఆగస్టు 15 వరకు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయితే ఈ రైతు భరోసా మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. రైతులలో ఏ రకంగా వేయాలని మేమేమంటున్నామంటే 5 acres లోపు 90% రైతులు ఉంటారు. 5 నుంచి 10 acres వరకు ఒక 10% ఉంటారు. మేము 10 ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వమని 10.5-11 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా కట్ ఆఫ్ డేట్ 10 వరకు వేయండి, 15 ఉన్నా తర్వాత 20 ఎకరాలున్నా 10 వరకు వేయండి. ఇక అది మీరు ఎంత అనేది లిమిటేషన్ మీరు చూసుకోండి. ఈ బండలు, గుట్టలు, బోళ్ళు, తర్వాత ఈ ఎన్ఆర్ఐలు, తర్వాత గౌట్ ఎంప్లాయీస్, కాంట్రాక్టర్లు, ఇట్లాంటి వాళ్ళందరికీ మంత్రులు వీళ్ళందరూ కూడా తీసేస్తే రియల్ ఎస్టేట్ భూములు ఇవన్నీ పోతే 70% వ్యవసాయం చేసే భూములు, నాకు తెలిసి 65-70 బిలియన్ వ్యవసాయం చేసే భూములు ఉంటాయి. ఎందుకంటే మేము 30 ఏళ్ళ నుంచి రైతాంగంగా ఉన్నాం, రైతు సమస్యల మీద తిరుగుతున్నాం కాబట్టి మొత్తం సమాజంలో చూస్తున్నాం కాబట్టి ఇవన్నీ తీసేస్తే తెల్ల బండలు కూడా పట్టాయిన భూములు ఉన్నాయి, వాటికి కూడా ఇస్తున్నారండి. అవి వాస్తవంగా చాలా దారుణం. ఉత్త బండ దాన్ని వ్యవసాయ భూమినే ఉండదు. ఇట్లా కేసీఆర్ ఇచ్చే వరకు అసలు రైతులు జరిగే లబ్ధంతా నీరు గారిపోయింది. ఇంతకుముందు ఇంప్లిమెంట్స్ ఇచ్చేది ఏది గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు
పెసలు కానీ విత్తనాలకు కానీ రైతులు ఇచ్చేది. పంట ఏమన్నా చీడ పురుగులు తింటే ఎకరానికి 5,000 అట్లా ఇచ్చేది. అట్లాంటి కార్యక్రమాలు నిర్వీర్యమై ఇవన్నీ ఎక్కువ దుబారు కావటం వల్ల ఇవన్నీ కూడా రైతుకు మేలు చేయనటువంటి పరిస్థితి జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ తీస్తే ఈజీగా గవర్నమెంట్ ఫామ్ కట్టడానికి బ్రహ్మాండంగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేము ఆ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మాకు తెలుసు. వీళ్ళు చేసేది కూడా కమిటీ చేసేది కూడా చాలా, ఇప్పుడు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే ఈ మన బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, నలుగురు కూడా వీళ్ళు మంచి తెలివికల్ల మంత్రి వర్యులండి. మాకున్న అవగాహనలో చాలా విశ్వసనీయతగా లోతుగా చర్చించి అవకాశం తీసుకుంటారు. మొన్న వీడియో కాన్ఫరెన్స్లో కూడా మాతోని రైతులతో 110 నియోజకవర్గాల నుంచి కూడా రైతు కాన్ఫరెన్స్ పెట్టి అభిప్రాయాలు తీసుకుంటారు. గ్రామాలకు వచ్చి వ్యవసాయ అధికారులు తీసుకుంటారు. ఇప్పటికీ అది సంత నడుస్తుందండి. ఖచ్చితంగా ఈ రైతుకు ఈ గవర్నమెంట్లో ఖచ్చితంగా 100% మేలు జరుగుద్ది అనేది నా విశ్వాసం. అలాగే కులగణన ద్వారా ఎన్నికలకు ముందు కులగణన చేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి ఈ కులగణన ద్వారా ప్రతి కులానికి న్యాయం జరుగుతుంది అంటారా? అదంటే మరి ఇప్పుడు దాని మీద పూర్తిగా ఇంకా గవర్నమెంట్ అవగాహన అనేది ఏమి బయటికి చెప్పలేదండి. మేము కూడా దాన్ని ఏం లోతుగా పరిశీలన చేయలేదు. ఎందుకంటే అది చాలా సున్నితమైన సమస్య. దాన్ని మనం తెలవకుండా ఎక్కువ చెప్పడం కూడా బాగుంది. సరే, ఇక్కడ స్థానిక గతంలో ఉన్న ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయారు సార్? ఓడిపోవడానికి బలమైన కారణాలు అతను ఏంటంటే 2018లో ఒక కాంట్రాక్ట్ చేసేటువంటి వ్యక్తి రాజకీయాల్లో లేడు. సరే, కొన్ని గ్రామాల్లో కొంతమందికి పరిచయం ఉన్నా అనుకోకుండా టికెట్ వచ్చింది. 2019లో గెలవడం కాంగ్రెస్ నుంచి. అక్కడ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావును ఓడించడం కూడా అది ఆ రోజుల్లో గొప్ప విషయంగా స్టేట్లో కానీ మా నియోజకవర్గాల జనానికి కాదు. అదే ఒక్క 4 నెలలకు ఆయన ఏప్రిల్లోనే మళ్ళీ టీఆర్ఎస్లోకి రావడం జరిగింది. ఇక్కడ ఎవరికి క్యాడర్కి చెప్పకుండా, కనీసం గ్రామాల్లో కూడా తెలియకుండా, మా గ్రామంలో కూడా ఎవరికి తెలియదు. ఇట్లా అనుకోకుండా ఆయన నిర్ణయం తీసుకోవటం అది చాలా మైనస్లో పడ్డది. ఆ మైనస్ 4 ఏళ్ళు కూడా టీఆర్ఎస్ క్యాడర్ దానికి దగ్గర కావటం, కాంగ్రెస్ క్యాడర్ దూరం కావటం, ఇదంతా ఈ చికాకుల్లో అతను మొత్తం వ్యవస్థకు దూరం కావటం జరిగింది. ఈలోపు ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో అది మైనస్, ఆయన వ్యక్తిగత మైనస్తో పాటు కేసీఆర్ గవర్నమెంట్ మీద కూడా వ్యతిరేకం ఎక్కువ రావటం జరిగింది. వీటన్నిటి ద్వారా ఆయన ఘోరంగా ఓడిపోవడం జరిగింది. సార్, గ్రామాలలో సర్పంచ్ పదవికాలు ముగియడంతో స్పెషల్ ఆఫీసర్లను నిర్ణయించుకుంటారు సార్. ఈ స్పెషల్ ఆఫీసర్లు వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలు కుంటుపడుతుందని చెప్పేసి ప్రజలు అంటున్నారు సార్. దీనిపైన మీరు ఇదైతే వాస్తవేనండి. ఎందుకంటే గ్రామాలలో ఇంతకుముందు సర్పంచులు ఉంటే ఈ లైట్ల బిల్లులు, కరెంటు బిల్లులు ఇవన్నీ గవర్నమెంట్ కట్టేది. ఇప్పుడు ఏంటంటే ఈ కరెంటు దీన్ని విభజించిన తర్వాత ఇప్పుడు గ్రామ పంచాయతీలు నడిచే ప్రతి లైట్ కానీ మోటార్లు కానీ గ్రామ పంచాయతీ కట్టాలి. ఆ బిల్లులు కూడా నెలకు 30-40 వేలు చిన్న గ్రామ పంచాయతీలో వస్తుంది. అదొకటి ఈ ట్రాక్టర్లు కొనటం, వాటి కిస్తులు, ఎంప్లాయీస్ని పెట్టడం, ఇవన్నీ తలకు మించిన భారం అయింది. ఇప్పుడు సర్పంచులు ఉన్నా కూడా జరిగేది అదే. ఇప్పుడు గవర్నమెంట్ పాలనలో కూడా ఏంటంటే ఈ ఎన్నికల వల్ల, ఈ ఎన్నికల కోడ్ వల్ల కొన్ని నిధులు వచ్చాయి సెంట్రల్ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ జమ కావటం వల్ల కొంత కుంటుపడ్డ పరిస్థితి అయితే దాంట్లో మేము కూడా, ఎందుకంటే ఇప్పుడు గ్రామాలలో చూస్తున్నాం కాబట్టి మాకు ఇది పూర్తిగా తెలిసిన విషయంలో వాస్తవంగా అయితే కొంత ఇబ్బంది జరుగుతుంది. ఇబ్బందిని అధిగమించడానికి కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ దాన్ని దృష్టి పెట్టారు. ఖచ్చితంగా వాటిని కూడా త్వరలో గ్రామాలలో ఏ రకంగా పనిచేస్తాయి అనేది కూడా ఈ నెలాఖరులో బడ్జెట్ సమావేశాలు ఉన్నాయంటారు. తర్వాత ఏ శాఖకి ఏ బడ్జెట్ వస్తే దాన్ని బట్టి కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. మెయిన్ ప్రధానంగా ఎన్నికలు వెంట ఎన్నికలు మాకు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక, ఉప ఎన్నిక ఇవన్నీ రావడం వల్ల కూడా ఈ గవర్నమెంట్ కొంత కుంటుపట్టడానికి దోహదపడుతుంది. సార్, గత ప్రభుత్వం ధరణి ఎన్నిక పథకం ఇప్పుడు దాని పేరు మార్చి భూమాతగా చేసింది. దీని ద్వారా రైతులకు న్యాయం జరుగుతుంది సార్. అంటే దాని మీద ఈ భూ సమస్య అనేది చాలా క్రిటికల్ సమస్య ఉంది. ఎందుకంటే మేము యాజ్ ఏ రైతుగా భూమి మీద ఉన్నాం కాబట్టి, కొంత మేము చదువుకున్న అవగాహన ఉన్న వాళ్ళం, రాజకీయాలు తిరుగుతున్న వాళ్ళం కాబట్టి కొంచెం అది చాలా సున్నితమైన సమస్య, భూ సమస్య. ఎప్పుడో నిజాం నవాబు సర్వే చేసిన భూముల్ని ఆ భూముల వాటి మీదనే సర్వే నెంబర్ల మీద, అదే రాళ్ళ మీద కొంత చేర్పులు మార్పులు చేసుకుంటూ వస్తుంది తప్ప, ఇప్పుడు లోతుగా పరిశీలన చేసి దాన్ని క్లియర్గా చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది.
కానీ ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ గారు ధరణి అని పెట్టి చాలా ఇబ్బంది జరిగింది. అలా దూరలేక రైతు చిన్న రైతు ఊడబిక్కోలేక చాలా దారుణంగా ఉందండి. ఎందుకంటే మంచి మంచి రైతులే అది ఫీడ్ దాన్ని లాక్ అయ్యే వరకు దాన్ని చాలా సమస్య ఉంది. ఇంతకుముందు ఏంటంటే చేతి రాష్ట్రం జరిగేటప్పుడు పటేల్లో పటవారిలో మేముండి అయా ఈ భూమి ఆయన పేరు మీద లేదు కొద్దిగా ఎక్కియండి అంటే ఎక్కించేవాడు. అట్లనే ఎవడన్నా అమ్మిండనుకో ఆ భూమి ఆయన పేరు మీద ఉంటే తీసేసేది ఇద్దరిని పిలిచి. అప్పుడు ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండే. ఇది వచ్చిన తర్వాత వాస్తవంగా రైతాంగం ఇప్పటికీ చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 6 నెలలు కాబట్టి మా మంత్రి గారే ఉన్నారు కాబట్టి దీని మీద ఇంకా పూర్తిగా అవగాహన జరగలేదు, ఇంకా పూర్తి కూడా రిజల్ట్స్ రాగలేదు కాబట్టి ఖచ్చితంగా వస్తుంది, పరిశీలన జరుగుతుంది అనేది నా అభిప్రాయం. సార్ మనం ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు 10 ఏళ్ళ ఒప్పందం ఉంది సార్. ఆ ఒప్పందం మీద నిన్న చర్చలు జరిగింది మన రాష్ట్రానికి రావాల్సిన వాటాలు వస్తాయంటారా? అంటే వాళ్ళు అడిగినవి కూడా మన హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ముందు మనం ఇస్తేనే కదండి వాళ్ళు తీసుకునేది. ఆంధ్ర నుంచి తెచ్చుకునే అయితే మనకు తెలిసిన వాళ్ళు మ్యాక్సిమం ఏం లేవు. ఇప్పుడు ఈ బిల్డింగ్లు కానీ ఇంకా ఉన్న ల్యాండ్స్ కానీ ఇట్లాంటివన్నీ హెడ్ ఆఫీస్గా హైదరాబాద్ ఉంది. వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏపీ వాళ్ళు ఎక్కువ హైదరాబాద్ను ఆక్రమించుకొని ఉన్నారు. ఈ రోజు వరకు కూడా ఎక్కువ నివాసం ఉన్నది వాళ్ళే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడే ఇళ్ళు ఉన్నాయి, ఇక్కడే బంగ్లాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. మరి వాళ్ళు ఇవన్నీ ఉండి ఇక్కడ ఏవన్నీ తీసుకుపోతాం అంటే కాకపోతే ఏమన్నా వైశాల్యపరంగా భూముల పరంగా వచ్చే ఏమన్నా సుంకాలు అట్లుంటే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప హైదరాబాద్ ఆస్తిని వాళ్ళు ఒకళ్ళు కొట్టుకుపోతున్నది అయితే మాకైతే ఆలోచన. సార్ మంత్రి గారు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పరిపాలన ఏ విధంగా సార్? వారు ఇటీవల కాలంలో అన్ని గ్రామాలు తిరగటం జరిగిందండి. అన్ని గ్రామాలు తిరిగి అన్ని దరఖాస్తులు తీసుకోవటం జరిగింది. గ్రామంలో ఉండి పెన్షన్లు కావాలన్నా, ఇండ్లు కావాలన్నా, రోడ్లు కావాలన్నా ఏ సమస్య ఉన్నా దరఖాస్తులు ఇవ్వని చెప్పారు. అట్లాగే మేము గ్రామాలలో ఉండి అన్ని దరఖాస్తులు రాసి ఇవ్వడం జరిగింది. వాళ్ళు వాటిని కూడా అన్నీ ఆస్వాదించారు, తీసుకున్నారు. వాటి ఏడాలు కూడా ఈ రోజు వరకు కొన్నిటి మీద అధికారులు ఫోన్ చేసి మీకు ఏమేమి పనులు కావాలి, ఈ దరఖాస్తు వచ్చిందంటే మేము కావాల్సినవి చెప్తున్న వాళ్ళు నోట్ చేసుకుంటారు. వాటి మీద పూర్తిగా ప్రక్షాళన జరుగుతుందండి. ఖచ్చితంగా 90% ఇంప్లిమెంట్ అయితే అనేది మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇచ్చిన తరుణమే ఏమంటే ఎంప్లాయీస్ మాకు గ్రామంలో మీరు అప్లికేషన్ ఇచ్చారు, ఇది ఇచ్చారు, ఏది వాంటింగ్ నెసరీ, ఏది సీసీ రోడ్లు ఏంటి అని అడుగుతున్నారు. స్పందన అవుతుందండి. ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది. అది మంచి కృషి. పొంగిరెడ్డి గారు తీసుకున్నది మంచి కృషి. గ్రామాలు తిరిగి అప్లికేషన్లు తీసుకోవటం అనేది ఇది చాలా శుభపరిణామం. ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయితే అందులో ఒక ప్రధాన హోదాలో ఉన్నాడు, ఒక రెవెన్యూ మంత్రిగా, ఇండ్ల మంత్రిగా ఉన్నాడు కాబట్టి హౌసింగ్ కానీ తర్వాత ఇంకా భూ సమస్యలు కానీ ఇంకా ఏ రకమైన సమస్యలు కూడా 100% చేస్తాడు. అతనికి తపన కూడా జనానికి ఏదో సేవ చేయాలి అనేది విశ్వాసంతో 100% మాకు చెప్పడం కూడా అదే చెప్తున్నాడు. మేము కూడా అంతే నమ్మకంతో 100% నమ్ముతున్నాం. సార్ చివరిగా గ్రామ పంచాయతీ ఎన్నికలు మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే గత ప్రభుత్వంలో ఈ దళిత బంధు అన్నారు, గౌస్పాలేదు, అట్లాగే బీసీలు అన్నారు, ఇంకా రకరకాల ఏ సమస్యలు కూడా ఆయన సక్సెస్ కాలేదు 100%. ఇప్పుడు ఈ 6 నెలలు 10 ఏళ్ళు ఉండండి ఆయన, 14 నుంచి 23 వరకు ఆయన కొన్ని సమస్యలు తప్ప 24 గంటల కరెంటు ఏదో అట్లా ఆ కాళేశ్వరం కట్టిండి, అది ఇప్పటికీ నడవని పరిస్థితి. దళిత బంధు అది పోయింది, అన్నీ ఫెయిల్ అయ్యండి. నేను ఆయన ఓడిపోవడానికి కారణం కూడా ఆయన ఇచ్చినటువంటి సమస్యల మీద ఫెయిల్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలోనే విపరీతమైనటువంటి శ్రమ చేయటం జరుగుతుంది. మంత్రులందరూ కూడా ఉన్న 12 మంది కూడా అంతా పరిపాలన దక్షత గల అందరికీ అవగాహన ఉంది, మంచిగా పనిచేస్తున్నారు. ఎప్పుడు టీవీ పెట్టిన ఏదో ఒక మంత్రి, ఏదో పేపర్ చూసిన ఏదో మంత్రి ఏదో పరిశీలనలో ఉన్నాడు. ఇక అంతకన్నా ఏం కావాలి? అంతకుముందు కేసీఆర్ తప్ప ఎవరైనా ఏ మంత్రి కూడా స్పష్టంగా ఆ మంత్రి శాఖ గురించి మాట్లాడిన పరిస్థితి లేదు. ఇప్పుడు మంచి స్వేచ్ఛా పాలన నడుస్తుంది, అందరూ స్వేచ్ఛగా పనిచేస్తుంది. ఖచ్చితంగా కూడా ఈ 6 నెలలనే కొన్ని ఇంప్లిమెంట్ అయినాయండి. భవిష్యత్తులో కూడా ఈ రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఇంకా ఇళ్ళ సమస్య కానీ, అట్లాగే రెవెన్యూ సమస్యలు కానీ అన్నీ ఖచ్చితంగా అయితాయండి. టీం కూడా అట్లుందండి, అంత ఇంటలెక్చువల్స్, అంత యువకులు. ఎందుకంటే ఇది కుటుంబ పరిపాలన కాదండి. కాంగ్రెస్ అనేది ప్రజాస్వామ్యం నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు
పనిచేస్తారంటే 100% జనాలు కూడా అదే విశ్వాసం ఉంది. కాంగ్రెస్ వాళ్ళు పనిచేస్తారని అనుకుంటారు తప్ప ఇప్పుడైతే ఎవరు కూడా వాళ్ళేదో అది ఇది అని ఎంత పోయిన కుళ్ళుతోని అధికారులు దిగిపోయినటువంటి ఆశతోని ఏదో రాళ్ళేయాలని చూస్తారు తప్ప మేము జనంలో తిరుగుతున్నాం అండి. మేము అందరం సిటీలలో ఉండాలని కాదు, నిత్యం గ్రామాలలో తిరుగుతాం. గ్రామాలలో ప్రజల యొక్క స్పందన చూస్తున్నాం. ఖచ్చితంగా మహిళలు కానీ ఇప్పుడు కరెంటు బిల్లు కానీ రేపు రైతాను ఈ రైతు రుణమాఫీ రైతు భరోసా వస్తే ఖచ్చితంగా ఇంకా రైతు అనేవాడు ఇంకొక ఓటేయడు. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు బీజేపీ ఉండదు, కమ్యూనిస్టులు ఉండదు, బీఆర్ఎస్ ఉండదు. అది ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ విన్ అయిపిస్తారు నాకు. ఎందుకంటే నేను 30 ఏళ్ళ నుంచి లెఫ్ట్ ఆర్గనైజేషన్లో పనిచేసిన అన్ని పార్టీల్లో చివరికి మేము కాంగ్రెస్కి వచ్చినాం కాబట్టి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ చిన్న మంచి పనులు చేసుకుంటూ వచ్చింది. మన్మోహన్ సింగ్ గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ అయ్యే మళ్ళీ ఇప్పుడు ఇంప్లిమెంట్ ఒక 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ పునర్వైభవం చెందుతాయండి. గ్రామాలలో కూడా జనంలో కూడా ఇప్పటివరకు ఏం పట్టుచడలేదు. ఏ పార్టీ ఏంటి అనేది మా జిల్లాలలో మాత్రం కాంగ్రెస్ వేవ్ జరుగుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ముందు గ్రామ పంచాయతీలో. థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీకు